మనకి శాస్త్రం ఒక మాట చెప్పింది. ఒక వ్యాధి వచ్చినప్పుడు దాన్ని తొలగించుకోవటానికి 3 ప్రధానమైన ఉపకరణాలు. ఏమిటి అంటే మంత్రం, మణి, ఔషధి. మంత్రము అంటే ఆ వ్యాధి తొలగటానికి ఏ మంత్రం చేయాలో ఆ మంత్రం చేయటం. మణి మీరు ఎలాగో జ్యోతిష్యం అన్నారు కాబట్టి చెప్తా, మీకు తెలిసిందే కదా. ఏ రేటు నవరత్నాలు దేనికి ఏది వాడాలి, దేన్ని ఉపయోగించాలి, మనసుకైతే ఏమిటి, శరీరానికైతే ఏమిటి, ఆరోగ్యానికి ప్రత్యేకంగా ఏమిటి, ఇవన్నీ మీకు తెలిసినవే. అలాగే మూడవది ఔషధి. అది ఆయుర్వేదం అనండి, హోమియో అనండి, అలోపతి అనండి. ఈ 3 ఉపకరణాలను కనుక వాడితే వ్యాధి తగ్గుతుంది, అలాగే అనారోగ్య సమస్య తగ్గుతుంది అన్నది శాస్త్రం. దీంతో పాటుగా ఇంకొక మాట ఏమిటి అనంటే, ఏ వ్యాధికి, ఏ అనారోగ్యానికి ఏ మంత్రం చేస్తే ఆ వ్యాధి తొలుగుతుందో దానికి ప్రత్యేకమైనటువంటి మంత్రాలు చెప్పబడ్డాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనకి మందులు ఎలా అయితే ఏ వ్యాధికి ఏ మందు అన్నట్టుగా ఉంటుందో, దేనికి కూడా ఏ మంత్రానికి ఏ వ్యాధి తొలగించేటువంటి శక్తి ఉన్నదనేది మనకున్నది.